ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మెరుపుల మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మధు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో మధు గారు, ఇప్పుడు ఈ రోజుల్లో నెలకి 2 లక్షలు 3 లక్షలు శాలరీస్ రావడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కరెక్ట్. అంటే సంవత్సరానికి ఒక 25 లక్షలు, 35-36 లక్షలు జీతం రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. కాబట్టి సో ఇక్కడ పెద్ద పెద్ద జీతాలు వచ్చే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, సరే మనకి నెలకు ఒక 2-3 లక్షల జీతం వస్తుంది కదా, బ్యాంకు నుంచి ఒక 25 లక్షల రూపాయలు లోన్ తీసేసుకొని మన ఊర్లో ఏదైనా ఒక స్థలమో పొలమో, ఏదైనా ఒక ఎకరా స్థలమో పొలమో, ఇంకేదైనా ఖాళీ జాగా కొని పెట్టేసుకుందాము. ఒక 5 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లాస్ట్ ఈఎంఐ తర్వాత కంప్లీట్ ఆ ప్రాపర్టీ మందైపోతుంది, దాని మీద ఓనర్షిప్ మందైపోతుంది, మనకంటూ ఒక స్థిరాస్తి ఉండిపోతుంది. రేపన్న రోజు మన పిల్లలకి మనం ఆ ప్రాపర్టీని అప్పచెప్పచ్చు అనుకుంటుంటారు. కరెక్ట్. ఇంకొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, బ్యాంక్ అంటే భయం, లోన్ అంటే భయం, ఈఎంఐ అంటే భయం, నాలాంటి వాళ్ళు ఉంటారు. సో నాలాంటి వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, అమ్మో ఈ లోన్లు గీన్లు ఈఎంఐలు ఇవన్నీ మన వల్ల కాదు, 1వ తేదీ వచ్చిందంటే భయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి సరే మనకేదో ఒక మంచి అట్రాక్టివ్ శాలరీ వస్తుంది కదా, మన ఈ డబ్బులు తీసుకెళ్లి హ్యాపీగా మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి పెట్టుకుంటే ఏదో ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఒక పెద్ద లంసమ్ అమౌంట్ అనేది చేతికి వస్తుంది అనుకుంటుంటారు. కాబట్టి ఎస్, ఇప్పుడు అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది కరెక్ట్ అంటారా, లేదంటే నాలాగా భయపడుతూ బ్యాంక్ అంటే భయపడే వాళ్ళకి మరి ప్రతి నెల క్రమానుగతంగా ఎస్ఐపి చేసుకోవడం బెటర్ అంటారా? జనరల్గా మనకు బిజినెస్ ఓనర్స్ కానీ లేదా హై ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటిదాకా చూడండి, ఒకసారి మనం చూసేసరికి ఏమవుతుందంటే, మన లైఫ్ స్టైల్ను కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనే ఆలోచనకు వస్తారు. ఎందుకనంటే సోషల్ రెస్పెక్ట్ ఎలా వస్తుంది మనకు? సోషల్ రెస్పెక్ట్ అంతా కూడా మీకు చూపించుకుని ఆస్తుంటే, మనకేదైనా స్థిరాస్తులు ఉంటే ఊర్లో టాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. సో ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే, ఇప్పుడు ఒక 25 lakhs, మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి 25 lakhs మీరు లోన్ తీసుకుంటే అరౌండ్ 11% ఇంట్రెస్ట్, ఒకవేళ మంచి సివిల్ అయితే మీకు ఒక 50-55 వేల వరకు ఈఎంఐ వస్తుంది నెలకి 5 సంవత్సరాలకి. రైట్. నెలకు అదే 50-55 వేల రూపాయలు మీరు ఈఎంఐ కట్టుకోగలిగారని అంటే ఈ రోజు ప్రాపర్టీ ఓనర్ అయిపోయింది. అంటే అందరినీ ఈ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో బాగా పుష్ చేస్తుంది ప్రాపర్టీ సైడ్, చాలా మంది పుష్ చేస్తుంది. ఎందుకంటే ఈవెన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి డీసెంట్ శాలరీకి వచ్చిన లేదా మంచి డీసెంట్ బిజినెస్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా ఇంకా లాంగ్ టర్మ్ గురించి వెయిట్ చేయరు. ఇప్పటిదాకా లేని దాన్ని మనం సొంతం చేసుకుంటే ఇమీడియట్గా సోషల్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఆ కిక్ అనేది చాలా మందిని మోటివేట్ చేస్తుంది లోన్ సైడ్ వెళ్ళడానికి. మీ దగ్గర డబ్బు ఉండి ప్రాపర్టీ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు ఇంకొకరి డబ్బు పైన ఆధారపడి దాని ఈఎంఐని మీరు నెల నెల మెడకు తగిలేసుకుంటారో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఈరోజు 25 లక్షల ప్రాపర్టీ నా సొంతమైంది అనుకుంటాడు తప్ప, ఆ 25 లక్షల ప్రాపర్టీ నెక్స్ట్ 5, 10, 15, 20 ఏళ్ళ తర్వాత పెరిగే స్కోప్ ఎంత ఉందనేది ఆలోచించారు. రెండోది, ఇదే 5 సంవత్సరాల తర్వాత లేదా ఈ 5 సంవత్సరాల జర్నీ ఎస్ఐపి మన ఈఎంఐ కట్టే పీరియడ్ ఏదైతే ఉంటుందో, పొరపాటున మన లైఫ్లో ఏదైనా అన్సర్టెనిటీ వచ్చింది, ఇప్పుడు నెలకి 50,000 రూపాయలు కట్టేంత కెపాసిటీ మీ వైఫ్కి కానీ మీ పేరెంట్స్కి కానీ ఉందా అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇదే మీరు 50,000 రూపాయలు ఒకవేళ మీకు ఈ టెంపరీ ఎగ్జైట్మెంట్ను పక్కన పడేసి ఎస్ఐపి కనుక మీరు అనుకున్నట్టు చేస్తే 50,000 ఎస్ఐపి ఫర్ 5 years అరౌండ్ 40 lakh రూపీస్ అవుతుంది. ఈవెన్ మీరు 13% రిటర్న్ వేసుకున్నా కూడా, మీరు 15, 18, 19, 20, 25 కూడా పెట్టుకోకండి, 13% వేసుకున్నా కూడా. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఇంట్లో వేరే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినా, మీ జాబ్ ఉన్న పలంగా ఊడిపోయినా, మీరు ఆ 3 years 4 yearsలో ఎంతైతే కార్పస్ బిల్డ్ చేశారో మీరు మళ్ళీ సస్టైన్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 years ఎస్ఐప్ చేశారు, సంవత్సరానికి మనం ఎంత చేస్తున్నాం సార్? 50,000 అంటే 12 into 5 6 లక్షలు సేవ్ చేస్తున్నాం కదా, 6 into 3 18 లక్షలు సేవ్ చేశారు. 18 లక్షలు అయితే మీ దగ్గర కార్పస్ ఉంటుంది కదా, అంటే 1 year మీ జాబ్ లేకున్నా కూడా మీరు బతకగలుగుతారు కదా. మీ ఫ్యామిలీలో ఏదైనా 10 లక్షల వరకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి మీ ఇన్సూరెన్స్ లో కవర్ కాకుండా మీరు బతకగలుగుతారు కదా. అదే రివర్స్ మీరు ఊహించండి ఒకసారి, నీ దగ్గర అసలే ఏం లేదు, ఉన్న జాబ్ పోయింది,
ఇప్పుడు మీకు ఏదైనా సిచ్యువేషన్ అంటే మెడికల్గా కానీ ఇంకేదైనా ఫైనాన్షియల్గా డిస్ట్రెస్ వచ్చింది అని అంటే అదే ప్రాపర్టీని అంత త్వరగా అమ్మి దాన్ని లిక్విడేట్ చేయగలుగుతామా? చేయలేరు. రెండోది ఆఫ్టర్ 5 years దాని భవిష్యత్తు ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఎమర్జింగ్ ఏరియాలో కొన్నట్టుంటే మేబీ పెరగచ్చు. ఫస్ట్ డబుల్ అయ్యేంత వరకు అందరు గుర్తుంటుంది. మీరు కొన్న ప్రాపర్టీ 25 నుంచి 50కి వెళ్ళేటప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తారు, డబుల్ అయిపోయిందని చెప్తారు. నెక్స్ట్ డబుల్ ఎప్పుడైతుంది అనేది ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే దిస్ ఇస్ అ డిమాండ్ అండ్ సేల్. డిమాండ్ మనకు మార్కెట్లో పెరిగితే అప్పుడు అనే ప్రైస్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇది బ్యాక్ ఎండ్లో ఏ బిజినెస్ లేదు. వేరే మీరు ఎస్ఐపి కానీ తీసుకున్నట్టయితే ఇది ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అయింది. ఈ బిజినెస్లు అన్ని డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క సేల్స్ ప్రొజెక్షన్ ప్రకారం పనిచేస్తాయి. ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో మీరు షేర్ హోల్డర్ అయ్యారు. ఇప్పుడు టాప్ 500 కంపెనీస్ యొక్క గ్రోత్ మీ పోర్ట్ఫోలియో గ్రోత్ అండ్ ఎనీ టైం మీకు లిక్విడ్. మీరు అనుకున్నారు కదా దేనికైతే మీరు భయపడ్డారు ఈఎంఐ కట్టడానికి, మీరు ఈఎంఐ కట్టలేని పరిస్థితే కాదు, మీరు బతకలేని పరిస్థితి వచ్చినది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం వల్ల ప్రతి నెల అప్పుని పోగేసుకుంటూ ఉంటాం. మీరు అప్పుని పోగేస్తారు, అప్పుని పోగు చేస్తుంటాం. మీరు అక్కడ సేమ్ ఎవరైతే ఇప్పుడు మీలాగా భయపడి సేవ్ చేస్తారో వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంతా మీ షేర్కి యాడ్ అయినట్టే సింపుల్గా. ఎవరైతే భయపడతారో వాళ్ళు వెల్తీ అవుతున్నారు. ఎవరైతే భయపడకుండా తీసుకుంటారు, జనాలకి చాలా మందికి బ్యాంకులు ఈఎంఐలు అంటే భయం అవుతుంది, కానీ ఈ లోన్ అంటే భయం కాదు. మళ్ళీ లోన్ తీసుకొని ఒక ప్రాపర్టీని అప్గ్రేడ్ చేయడంలో అసలు భయపడరు. ప్రతిదీ నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతా గ్యారంటీగా నాకు ఇన్కమ్ వస్తుందనే లెవెల్లోనే డిసిజన్ తీసుకుంటారు. అక్కడే ప్రాబ్లం అవుతుంది. 2 లక్షలు 3 లక్షలు కాదు, పెద్ద పెద్ద సాలరీ ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు చాలా మంది. ఎందుకనంటే సిచ్యువేషన్స్ అనేది ఎప్పుడు ఒకలా ఉండవు. ఈరోజు నీ ఇండస్ట్రీ ఎలాంటిది, నీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నావా, ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉన్నావా, ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నావా, ఏ ఇండస్ట్రీ అనేది కన్సిస్టెంట్గా మీకు పర్ఫామ్ చేసే ఇండస్ట్రీలు అనేటివి లేవు. కాబట్టి ఫస్ట్ నీకు ఈ 50,000 ఎస్ఐపి ఒకవేళ 2 సంవత్సరాలు నా జాబ్ లేకున్నా నా బిజినెస్ నడవకుండా కట్టగలుగుతున్న కాన్ఫిడెన్స్ ఉంటే యూఆర్ టేకింగ్ ఏ రైట్ కాల్. అయినా ఒకవేళ రిటర్న్ పరంగా మీరు చూసుకుంటే 20 years హిస్టరీ చూసుకోండి. ఏ ప్రాపర్టీ వర్సెస్ ఈక్విటీ మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఈక్విటీ అనేది హయ్యర్ సైడ్ మీకు గ్రోత్లో కనబడుతుంది. రెండోది ఎనీ టైం మీకు లిక్విడ్ అండ్ ఒక ప్లేస్లో మీరు ప్రాపర్టీ కొంటే అక్కడ పెరగట్లేదు అని తెలిస్తే ఇంకో ప్రాపర్టీకి మూవ్ కావాలంటే అది అయ్యే పని కాదు కదా. కానీ మీరు ఒక ప్రాపర్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్లో కానీ కొంటే అది ఒక ప్రాపర్ పర్ఫార్మెన్స్ లేదు అని అంటే మీరు ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వచ్చు. రైట్. ఇదే 5 సంవత్సరాల సిచ్యువేషన్ 40 lakhs ఉంటే 10 సంవత్సరాలు తీసుకోండి. మీరు అక్కడ లోన్ అయిపోయింది, మీ దగ్గర 25 lakhs ఉంది. హయ్యర్ సైడ్ ఒకవేళ మీకు లక్ బాగుండి అది డబుల్ అయిందంటే ఓకే, బట్ వెరీ రేర్ కేసులో డబుల్ అవుతుంది. ఒకవేళ డబుల్ అయినా మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడండి. మీరు ఒక 7-8 years బ్యాక్ కూడా ల్యాండ్స్ కొన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి ఎన్ని రేట్లు పెరిగింది అనేది. ఒక 10 మంది యావరేజ్ తీయండి. అదే మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ యొక్క యావరేజ్ 10 సంవత్సరాలు 7 years కానీ తీయండి. అక్కడ ఆఫ్టర్ 5 years మళ్ళీ మీరు పెట్టిన 25 lakhs ఏదైతే ఉందో 25 lakhs మీరు ఏదైతే 50,000 ఎస్ఐపి మీరు చేస్తున్నారో ఈ 50,000 ఎస్ఐపి 5 సంవత్సరాల నాటికి మీరు ఎంతైతే కార్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో ప్లస్ మీకు వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో టోటల్గా 40 lakhs అయింది. ఇప్పుడు 40 lakhs మళ్ళీ కాంపౌండ్ అవుతుంది కదా. ఆ 40 lakhs కార్పస్ నెక్స్ట్ 10th year నాటికి ఎంత అవుతుంది? 80 lakhsకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు కొన్న 25 lakhs ప్రాపర్టీ 80 లక్షలకు అమ్మగలుగుతావు ఆఫ్టర్ 10 years. ఇప్పుడు చాలా మందిలో అర్థం కాని విషయం ఏంటంటే రూరల్ ప్లేస్లో ఇక్కడ మన గుంటలలో వచ్చేది రూరల్లో అయితే ఎకరాల్లో వస్తుందని చెప్పేసి కొనేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ 25 లక్షలకు ఎకరం దొరుకుతుంది, ఇక్కడ 25 లక్షలకు గుంట కూడా రాదు అవుట్ కట్స్ లో. అంటే వీడెంత మూర్ఖుడు అమ్మేవాడు అని చెప్పేసి వాని దగ్గరికి వెళ్ళి కొంటున్నావు. కానీ నిజానికి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లాంటి ప్లేస్ లో గుంట ఉండే గ్రోత్ పల్లెటూర్లలో ఎకరానికి ఉండే గ్రోత్ అని వాళ్ళిస్తే చాలా డిఫరెన్షియేట్ ఉంటుంది. ఆ విషయం చాలా మందికి అర్థం కాదు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత నువ్వు కొన్న 25 లక్షల ఎకరం ఎంతకు పోతుందని ఎస్టిమేషన్ వేసుకున్నావా అంటే ఎవరి దగ్గర లేదు. ఒకటి లిక్విడిటీ అనేది లేదు, డబ్బులు ఎప్పుడంటే అప్పుడు అవసరం పడితే వచ్చదన్న ఇది లేదు, సెల్లర్ దొరకాలి నీకు. ఒకవేళ నీ ప్రాపర్టీ అధికంగా పెరిగినా కూడా ఊర్లో ₹1 కోటి పెట్టి కొనేవాడు కూడా దొరకాలి. సెకండ్ పాయింట్. మళ్ళీ థర్డ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా, 50% బ్లాక్ 50% వైట్లో కొంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు సాలరీడ్ ఎంప్లాయీ ఆల్రెడీ 30% కట్టినావు, ఆ వచ్చిన 70% తీసుకెళ్ళి మళ్ళీ 50% బ్లాక్ చేసినావు. రేపు పొద్దున అమ్మే రోజు గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ వైట్ చేసింది అనుకోండి, నువ్వు ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? నీ పిల్లలు మేనేజ్ చేయగలుగుతారా? ఇవన్నీ చూసుకోవాలి. రేపు హఠాత్తుగా నువ్వు ఆఫ్టర్ 10 years తర్వాత పోయినా నువ్వు
బిల్డ్ చేసిన కార్పస్ ఈక్విటీలో నీ వైఫ్ కానీ పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ ఈజీగా వాళ్ళ పేరు మీకు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఈజీ టప్పులకి ఇంత ఈజీగా మీకు అది ప్రాపర్టీలో ఉంది అంటే అంత ప్రాపర్టీలో ఉంటుంటే ఈ నేరాలు ఘోరాలు అనే ఎపిసోడ్ వచ్చేది కాదు. అవును. ఎందుకంటే ఎక్కడైనా మీరు చూడండి హైయెస్ట్ మీరు సేఫ్టీ ఫీల్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయో అవే పెద్ద రిస్క్. వాటిలోనే పెద్ద లిటిగేషన్లు ఉంటాయి. వాటిలోనే గొడవలు, చంపడాలు, మర్డర్లు ఇవన్నీ జరిగేది ఎక్కడ? అవును. సొంత అన్నదమ్ములు చంపుకునేది ఈక్విటీలో కాదు, ప్లేస్లలో, జాగాలలో, స్థలాలు, పొలాలు, ఇల్లు. ప్రాపర్టీ కొని నీ పిల్లల మనశ్శాంతిని కూడా ఎగ్జాక్ట్లీ ఇది చేస్తున్నావు అనమాట. సో అంటే అందరు కాదు మళ్ళీ ఇది. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను ఒక మంచి వ్యాపారిని, నేను డైవర్సిఫికేషన్ ఒక ₹1 కోటి పెట్టి బయట ఎక్కడ ఫామ్ ల్యాండ్ కొంటే తప్పే లేదు. కానీ నీకు వచ్చిందే శాలరీ ఆఫ్టర్ టీడీఎస్, జిఎస్టీలు, ఈవెన్ మన ట్యాక్స్లు అన్ని తీసేస్తూ ఈ వచ్చిన దాన్ని నువ్వు డబ్బు రూపంలో ఉంచుకో. ఇప్పుడు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంది సార్, ఆ 50 లక్షలు మీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి సార్ నీకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాలంటే మీరు పెడతారా? పెట్టారు. ఎందుకంటే అరే నాకు ఎప్పుడు అవసరం పడుతుందో నాకే తెలియదు, నీ దగ్గర ఎందుకని చెప్తున్నావు అంటే క్యాష్ రూపంలో ఉంచకుండా మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నావు ఎక్కడికో వెళ్ళి. ఇప్పుడు అక్కడ బ్లాక్ చేస్తే మళ్ళీ నువ్వు దాన్ని దేనికోసం వాడుకుంటావు? మ్యారేజ్ కోసం వాడుకుంటా, మ్యారేజ్ ఇమ్మీడియట్ అమ్ముడు పోతా అంటే అమ్మని కేసులు ఎన్నో ఉన్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అమ్ముతావు అంటే అమ్మని కేసులు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి సోషల్ రెస్పెక్ట్ కోసం వీళ్ళు అంటున్నారని చెప్పేసి శాలరీ నుంచి వచ్చిన దాన్ని కాకుండా మళ్ళీ లోన్లు తీసేసి ఆ లేనిపోని తలనొప్పి నెత్తి మీద పెట్టుకుంటే ఉన్న వెంట్రుకలు రాలిపోతే అప్పుడు బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి నీకు. ఎందుకనంటే అక్కడ బ్లాక్ అయిపోయింది. నీకు మంచి హెచ్ఆర్ నీకు అద్భుతంగా నీకు క్యాష్ రూపంలో ఇచ్చిన దాన్ని నువ్వు మళ్ళీ క్యాష్ రూపంలో సేవ్ చేసే ప్రయత్నం చేయకుండా దాన్ని బ్లాక్ చేసేసినావు. సో ఈ విషయం చాలా మందికి ఇమ్మీడియట్గా అర్థం కాదు. ఒక్కసారి ప్రాపర్టీ కొని ఓ 5 years తర్వాత దాన్ని నమ్మలేని పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడైనా అలాంటి మిస్టేక్ చేయడం మానాలి. ఇప్పటిదాకా మనకు తెలియదు సార్. ఇప్పుడు మన పేరెంట్ కానీ ఈక్విటీ గురించి తెలిసి ఉంటే మనల్ని ఎప్పుడు కూడా గోల్డ్ కొనమని చెప్పేవాళ్ళు కాదు, మనల్ని ఎప్పుడు రియల్ ఎస్టేట్ కొనమని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వెళ్ళగానే మీరు ఇల్లు కొనుక్కోండి లేదా ఏదైనా మంచి ప్లేస్ కొనుక్కో, పిల్లలకు యూజ్ అయితే ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు వాళ్ళు చూసిన ఆప్షన్స్లో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు నీకు ఈక్విటీ అంటే తెలిసింది, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఈ రంగంలో ఉన్నప్పుడు ఫస్ట్ దీని నుంచి డైవర్సిఫై చేసుకో కదా. ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు కావాలంటే అప్పుడు ప్రాపర్టీ కొంటావా, ఆఫ్టర్ 10 years 15 years నువ్వు ఏది కొనాలన్నా కొనచ్చు. లోన్ లేకుండా బతకడం నేర్చుకోండి. శాలరీలో ఉన్న వాళ్ళు లోన్ లేకుండా ఎప్పుడైతే బతకడం నేర్చుకుంటారో వాళ్ళని మించిన అదృష్టవంతులు ఉండవు ఫ్యూచర్లో. సో లోన్కి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో ఇంకా టెన్షన్ అనేది నీ లైఫ్కి హ్యాబిచువేట్ వచ్చేస్తుంది ఇంకా. సో ఆ విధంగా సార్ ప్లాన్ చేసుకోవాలి. సో మొత్తానికి ఇప్పుడు ఒక లోను, ఈఎంఐ ఇట్లాంటివి పెట్టుకుంటే దానివల్ల మనం ప్రతి నెల ఒక అప్పును పోగు చేసుకోవడం అవుతుంది. రేపు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు, అంటే ఇక్కడ ప్రతి నెల ఒక 40,000 50,000 ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు రేపు ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చి పైన పడ్డప్పుడు ఇంకా మన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయిపోతుంది. అదే కనుక మన దగ్గర శాలరీ అంటే మనకు మంచి ప్యాకేజీ, మంచి శాలరీ ఉండి మనకు మంచి ఎక్సెసివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పటి వరకు మనం పోగు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ రోజు మన ఎమర్జెన్సీ కూడా కాపాడుతుంది అంటారు. ఈ విషయం అనేది చాలా చాలా రోజుల తర్వాత అర్థమయ్యే విషయము. కానీ డెఫినెట్ గా దీన్ని మీరు కనీసం నేర్చుకొని ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేయాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి.